హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? లాంగ్ వీడియో తీసి చాలా రోజులయిందండి. ఇవాళ తీసి పెడుతున్నానండి. ఓకే అండి. ఎలా ఉన్నారండి అందరూ? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే రొటీన్‌గా కాకుండా కొంచెం వెరైటీగా చేశానండి. బీట్రూట్ వేసి దోస వేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. చాలా అంటే చాలా సాఫ్ట్గా బాగా టేస్టీగా వచ్చినాయి. దాంట్లో ఏం లేదండి, దోసపిండిలో కొంచెం బీట్రూట్ తురిమి వేసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. ఇడ్లీ కూడా వేసానండి. ఇడ్లీలో తురిమి వేసాను. తురిమి వేస్తే కొంచెం కలర్ ఇంత పింక్గా ఇంత థిక్గా రాలేదండి. కొంచెం కలర్ చేంజ్ అయింది. దోశ మటుకి యాజ్ టీజ్గా వచ్చిందండి. సేమ్ అదే కలరు. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా ఉంది. ఇడ్లీ కూడా టేస్ట్గా ఉన్నాయండి. దోశలో నేను మిక్సీ పట్టి వేసానండి. ఇడ్లీలోనే కొంచెం తురుము పట్టి వేసాను. కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసానండి. మీరు కూడా వేసుకొని ట్రై చేయండి. అట్లానే బాక్సు టైం అవుతుందండి. తోటకూర పప్పు చేశానండి. ఒకవైపు రైస్ అవుతుంది. ఈరోజైతే మాకు అమ్మది సంవత్సరకం అండి. 11 వెళ్ళి 12వ సంవత్సరం వచ్చింది. అందుకే గబగబా వంట చేసేసి ఇంకా అమ్మకి పూజ చేసుకోవాలి కాబట్టి పూజ చేస్తున్నామండి. మీ అందరితోటి షేర్ చేసుకోవాలని నేను ఈ చిన్న వీడియో పెడుతున్నానండి. అమ్మకైతే ఎవ్రీ ఇయర్ ఇట్లాగా చేసుకుంటాను. ఉన్నంతలోనే తాంబూలం పెట్టేసుకొని చీర, పసుపు, కుంకుమ ముత్తైదు కాబట్టి తనకి ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టుకుంటామండి. ఒక్కోసారి కొంచెం బాగా చేస్తానండి. ఒక్కొక్కసారి కొంచెం సింపుల్గానే 5 ముత్తైదులకి తాంబూలాలు ఇస్తానండి. ఈసారి అయితే కుదరలేదు. కొంచెం మా డాడీకి హెల్త్ బాగాలేదండి. అందుకే నేను వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను. కొన్ని షార్ట్స్ చూసే ఉంటారు. హాస్పిటల్ వెళ్ళినప్పుడు పెట్టినవండి అవి. హాస్పిటల్ తిరగటం సరిపోతుందండి. ఇంకా ఆయన చూసుకోవడం సరిపోతుంది. అందుకనేసి నేను లాంగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నానండి. కానీ ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న విషయం చెప్దామని నేను లాంగ్ వీడియో చేస్తున్నానండి. మా పాప కాలేజీకి వెళ్ళే టయానికే నేను పూజ, వంట అన్నీ చేస్తానండి. తను కూడా దండం పెట్టేసుకొని వెళ్తుంది కాబట్టి త్వరగా చేసేసుకుంటున్నామండి. ఇంకా ఓకే అండి. మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయితే ఇదండి. డాడీకి హెల్త్ బాగాలేదు. ఇంకా అతనితో కొంచెం హాస్పిటల్కి వెళ్ళటం రావడం సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, షార్ట్స్ అయితే పెడుతూ ఉంటానండి. కొంచెం లైక్ చేయండి, షేర్ చేసుకోండి, షేర్ చేయండి. వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులు అవుతుందండి. అందుకని నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను. చాలా కన్ఫ్యూజన్ అవుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఇంట్లో ఒక మనిషికి, పెద్ద మనిషికి హెల్త్ బాగాలేకపోతే ఇంకా మిగతా వాళ్ళందరికీ చాలా డిసప్పాయింట్ అయిపోతామండి. మీలో చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఇవి. అందులో ఇవాళ మా నాన్నగారు పుట్టినరోజు కూడా అండి. అమ్మ చనిపోయిన రోజే నాన్నగారు పుట్టినరోజు. డాడీ బర్త్డే అండి ఇవాళ. ఓకేనా ఫ్రెండ్స్, మా అమ్మ ఎక్కడున్నా సరే ఆవిడ ఆత్మ శాంతించాలని మేమందరం కోరుకుంటున్నామండి. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ ఆరోగ్యం కుదుటపడాలని మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అమ్మదైతే ఎవ్రీ ఇయర్ పేపర్కి ఇస్తామండి, టీవీకి ఇస్తాము. సింగరకొండలో భోజనాలు అయితే పెట్టిస్తారండి డాడీ. ఓకే అండి, బాయ్. ఆల్ ది బెస్ట్ అండి.